హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా, ఇడ్లీ పిండి బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందరికీ కూడా ఎప్పుడు ఒకేలాగా ఇడ్లీ బ్యాటర్ అనేది ఫామ్ అవ్వదు. ఇలా మంచి ఒదుగుతో ఎప్పుడు మనం పిండి రుబ్బినా ఇలా చక్కగా ఫర్మెంటేషన్ అయ్యి ఒదుగుతూ ఉండాలి. అంటే ఎలా రుబ్బాలి, ఎలా నూక కలపాలి, ఎంత క్వాంటిటీ కలపాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. అలానే కొత్తగా వంట స్టార్ట్ చేసిన వాళ్ళకి కానివ్వండి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని చేస్తున్నానండి. ఆల్రెడీ చాలామందికి ఇడ్లీ అనేది ఎలా చేయాలో చెప్పాల్సిన పని లేదు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీలని 2 రకాలుగా చేస్తూ ఉంటారండి. ఒకటేమో మినపగుళ్ళు అలానే బియ్యం నానపెట్టుకొని రుబ్బి డైరెక్ట్గా ఫర్మెంటేషన్ జరిగాక ఇడ్లీ ప్లేట్స్లో వేసి చేస్తూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి ఓన్లీ మినపగుళ్ళు నానపెట్టాక వాటిని మాత్రమే రుబ్బాక ఇడ్లీ నూకని నానపెట్టి వాటిని బాగా పిండేసి స్మూత్గా రుబ్బిన మినప్పిండిలో బాగా మిక్స్ చేసి చేస్తూ ఉంటారు. నేను సెకండ్ టైప్ చేస్తున్నానండి. మోస్ట్లీ ఆంధ్ర సైడ్ అయితే ఇలానే ఇడ్లీ అనేది చేస్తూ ఉంటారు. తిరుపతి అటు సైడ్ అయితే నేను ఫస్ట్ చెప్పిన విధంగా డైరెక్ట్గా మినపగుళ్ళు బియ్యం నానబెట్టి చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ 2 డేస్ ఇడ్లీ తిన్నా కూడా థర్డ్ డే బోర్ కొట్టినప్పుడు ఇలా ఊతప్పం కూడా చేసుకొని తినచ్చు ఇదే పిండితో. ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నానండి. ముందుగా ఇడ్లీ కోసం ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. అదే గ్లాస్తో ఒక 4 గ్లాసుల వరకు ఇడ్లీ నూకని వేసుకొని ఈ రెండిటిని కూడా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలండి. మీరు ఏ మెజర్మెంట్తో అయితే తీసుకుంటారో అదే కొలత తీసుకొని ఒక గ్లాస్ లేదా ఒక కప్ వరకు మీరు మినపగుళ్ళని తీసుకుంటే దానికి 4 గింతల వరకు ఇడ్లీ నూకని వేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకుంటున్నానండి. మీరు 1:4 రేషియో ప్రకారం చేసుకోవచ్చు. లేదు అంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి కూడా వేసుకోవచ్చండి, అంతకు మించి తగ్గించద్దు. ఇప్పుడు ఇలా మినపగుళ్ళు అనేవి ఒక 4-5 గంటలు నానపెట్టుకోండి. కనీసం ఒక 4 అవర్స్ అయినా మినపగుళ్ళు నానాలి. ఒకేసారి నేను 2 నానపెట్టుకుంటున్నాను. మీరు ముందుగా ఇలా రుబ్బే టైంలో అయినా ఇడ్లీ నూకని నానపెట్టుకోవచ్చు, కానీ ఒకేసారి నానపెడితే మనకి ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు నేను గ్రైండర్లో వేసి రుబ్బుతున్నానండి. ఇది నేను గ్రైండర్లో రుబ్బే పిండికి కొలత మాత్రమే చెప్తున్నాను. మనం గ్రైండర్లో రుబ్బినా మిక్సీలో రుబ్బినా ఐస్ వాటర్ వేసి రుబ్బడం వల్ల మనకి పిండి అనేది వేడైపోకుండా చక్కగా ఎక్కువ సేపు మనం రుబ్బినా కూడా మనకి వేడవ్వకుండా స్మూత్గా బ్లెండ్ అవుతుందండి. మీరు ఒకవేళ మిక్సీ జార్లో చేసుకునేటట్టయితే ఒక గ్లాస్కి 2 గ్లాసుల నూకని నానబెట్టుకొని చేసుకోండి. అది కూడా మిక్సీ జార్ సగం ఫిల్ అయ్యేటట్టు నానిన మినపగుళ్ళని వేసుకొని రుబ్బాలి. అది కూడా స్మూత్గా రుబ్బుకోండి. చూసారు కదండి, నేను గ్రైండర్లో వేసి కొంచెం ఐస్ వాటర్ యాడ్ చేసి మినపగుళ్ళని రుబ్బుకుంటున్నాను. ఇలా పైన క్యాప్ పెట్టేసి మనం ఉంచేయచ్చండి. అదే మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి నలుగుతుంది, చక్కగా గ్రైండ్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఇడ్లీ నూక అనేది నానపెట్టుకున్నాం కదండి, దాని నుంచి వాటర్ అనేది మొత్తంగా ఇలా పిండేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా పెట్టుకోండి. మనం మిక్సీ జార్లో వేసే ఇడ్లీకి గ్రైండర్లో రుబ్బిన ఇడ్లీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా మనం గ్రైండర్లో రుబ్బేటప్పుడు మధ్య మధ్యలో మొత్తంగా చుట్టూ పిండినంతా తీసుకొని మళ్ళీ రాళ్ళ కిందకు వచ్చేలాగా సర్దుకుంటూ ఉండాలండి. మనకి గ్రైండర్తో పాటే ఒక స్టాప్యులా ఇస్తారు కదా, మనం స్క్రాచ్ చేయొచ్చు సైడ్స్ నుంచి, దాంతోనే ప్లాస్టిక్ది ఉంటుంది. నా దగ్గర అది పోయింది కాబట్టి నేను ఇలా చేత్తో, నాకు అలవాటు కాబట్టి నేను చేస్తున్నానండి. బిగినర్స్ కొంచెం జాగ్రత్తగా చేయండి. చెయ్యి అనేది పెట్టేటట్టయితే రాళ్ళ వైపు పెట్టకుండా జాగ్రత్తగా రుబ్బుకోండి. ఆల్మోస్ట్ ఇలా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. చూసారా, మనకి పిండి చూస్తేనే ఆ ఒదుగుతనం అనేది తెలుస్తుంది. ఆ ఫ్లఫీనెస్ అనేది పిండిలో ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇడ్లీ కూడా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది.
పిండి చూసారు కదండీ! ఇలా మొత్తంగా పిండిని తీసేసుకొని మనం ఏ గిన్నెలో అయితే ఇడ్లీ పిండి మొత్తాన్ని కలుపుకుంటామో కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకొని అందులోనే మనం పిండిని తీసుకోవడం బెటర్ అండి. ఇలా మనం పిండినంతా గ్రైండర్‌లో నుంచి సెపరేట్ చేసేసాక ఇడ్లీ నూకను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసే పద్ధతిని బట్టి ఫర్మెంటేషన్ అనేది చాలా జరుగుతుంది. మనం చెయ్యి యూజ్ చేయడం వల్ల పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ అనేది అవుతుందండి. ఇలా మొత్తంగా పిండిని పైనుంచి కింద వరకు మొత్తం నూకంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా బాగా కలపండి. మొత్తం నూకంతా కలిసేటట్టు కలిపేశాక మనం ట్యాప్ చేయాలన్నమాట పిండిని. ఇలా నేను చూపించిన విధంగా ట్యాప్ చేసి అలానే ఇలా కొడుతూ మనం పిండిని లాస్ట్‌లో మొత్తంగా ఇలా ట్యాప్ చేస్తూ కొడుతూ కలిపితే చాలా బాగా పిండి అనేది పొంగుతూ, ఒదుగుతూ వస్తుంది. ఇడ్లీ కూడా చాలా వస్తుంది. చూసారు కదండీ! ఇలా కొట్టాలన్నమాట. ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేస్తే మనకి ఒదుగుదనము అలానే ఫర్మెంటేషన్ చాలా జరిగి స్పంజీగా ఇడ్లీలనేవి వస్తాయి. ఇలా చేసేసాక ఇది మనకి ఫుల్‌గా ఉంది కదండీ పిండి. నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాను. ఇలా పిండిని మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాక కొంచెం పిండిని వేరే గిన్నెలోకి తీసేసుకొని అంటే కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోవాలి. మళ్ళీ పొంగితే పై వరకు వచ్చేస్తుంది పిండి అనేది. దానికోసం ఇలా 2 గిన్నెల్లో సర్దుకొని ఇలా పెట్టుకోవాలి. నేను మీకు మార్నింగ్ అయ్యాక పిండి అనేది ఎలా చక్కగా ఫర్మెంటేషన్ అయ్యిందో చూపిస్తాను. ఇలా చక్కగా పొంగి ఉంటుందండి. మనకి ఒక్కొక్కసారి మినపగుళ్ళ క్వాలిటీని బట్టి కూడా పిండి అనేది ఒదుగుదనం రావడం లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మన ఫాల్ట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా ఉండదండి. మనం ఎప్పుడూ కూడా ఇలా రుబ్బాము అంటే కరెక్ట్‌గా రావాలి. మనం యూజ్ చేసే మినపగుళ్ళు క్వాలిటీని బట్టి కూడా మనం రుబ్బేటప్పుడు ఆ ఒదుగుదనం అనేది వస్తుందనమాట. నేనిక్కడ డబల్ హార్స్ మినపగుళ్ళని వాడుతున్నాను. అదే కంపెనీ అని కాకపోయినా మనం చెక్ చేసుకుంటాం కదండీ! ఒక్కొక్కసారి మనం డీమార్ట్స్‌లో తీసుకుంటాం, స్పెన్సర్స్‌లో అలా పర్చేస్ చేసినప్పుడు కొన్ని మనకి లూజ్ దొరుకుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ఒదుగుదనం అనేది ఇవ్వదు. ఎప్పుడూ ఒకేలా ఉండాలి అంటే మనం ఒకే క్వాలిటీ మినపగుళ్ళని యూజ్ చేయాలి. అలానే ఇడ్లీ నూక సన్నగా ఉండాలి, తెల్లగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి బావుంటుంది. నేనిక్కడ లలిత బ్రాండ్ ఇడ్లీ నూకనైతే యూజ్ చేశానండి. నాకు ఈ 2 కూడా పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా సెట్ అవుతాయి. పప్పు అలానే ఇడ్లీ నూక ఈ 2 కూడా ఈ బ్రాండ్స్ అయితే నాకు పర్ఫెక్ట్‌గా ఉంటాయండి. అందుకే నేను ఈ 2 యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆ పిండి అనేది పెద్ద గిన్నెలో పెట్టిన పిండిని సాల్ట్ అనేది కలపకుండా అలానే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి. అలా పెడితే ఎన్ని రోజులైనా కూడా పులుపు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను వేరే చిన్న గిన్నెలో తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ మనం చెక్ చేసుకోవాలి. ఇడ్లీ పెట్టడానికి మనకి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందా లేదా అని చూసుకోండి. అలా లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకొని కొంచెం జారుగా కలుపుకున్నాను. ఇడ్లీ పెట్టడానికి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్‌లోకి కొంచెం ఘీ గానీ, ఆయిల్ గానీ వేసుకుంటే మనం ఇడ్లీ తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ప్లేట్స్‌కి ఏమాత్రం అతుక్కోకుండా పిండి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా అన్ని ప్లేట్స్‌కి కూడా ఘీ గానీ, ఆయిల్ గానీ అప్లై చేసుకున్నాక ఇలా మనకి ఎన్ని ఇడ్లీలనేవి పడుతుందో మనం ఇంట్లో తినేదాన్ని బట్టి ఇలా ప్లేట్స్‌ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకున్నాక ఇడ్లీ పాత్రని ముందుగానే కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పైన మూత పెట్టి ఉంచండి. ఇడ్లీ ప్లేట్స్‌లో మనం పిండి అనేది వేసే టైంకి చక్కగా మనకి ఆ ఇడ్లీ పాత్ర అనేది స్టీమ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్‌ని ఇడ్లీ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకు చక్కగా మనం బాయిల్ చేసుకోవాలి.
అంతేనండి, అందరికీ ద మోస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. కోర్స్ కొంతమంది బోరింగ్గా కూడా ఫీల్ అవ్వచ్చు. బట్ ఇడ్లీ అనేది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా, వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మనం ప్లేట్లో మనకి నచ్చినట్టు సర్వ్ చేసుకోండి. నేను ఈ ప్లేట్లో చూపించిన ఆంధ్ర స్టైల్ అల్లం చట్నీని ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అయితే కావాలి అని అనుకుంటే చెక్ చేయండి. చూసారు కదండి, ఇడ్లీ అనేది చక్కగా బాయిల్ అయిపోయింది. అండ్ మీరు చూడొచ్చు, చక్కగా వచ్చేస్తాయి, ఈజీగా తీసేయచ్చు. అండ్ చాలా స్పంజీగా అండ్ చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీకు నేను తుంచి కూడా చూపిస్తానండి. అండ్ మీకు నచ్చినట్టు మీరు సర్వ్ చేసుకోండి. కారపొడితో కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, అండ్ సాంబార్తో చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, ఇలా చట్నీతో ఇష్టపడతారు. చూసారు కదా, ఇలా స్పంజీగా స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు. నేను వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. మీకు కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా కుదరదు అని అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా ఎప్పుడు చేసినా కూడా ఇలానే వస్తాయి, చాలా స్పంజీగా స్మూత్గా వస్తాయి. రవ్వ ఇడ్లీని చాలా వరకు ఇష్టపడుతూ తింటారు. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మనం పిండి రుబ్బి పెట్టుకున్నాము అంటే ఒక 3 days వరకు కూడా బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించే పని ఉండదు కదండి. అందుకే మోస్ట్లీ ఇడ్లీ బ్యాటర్ లేదా దోశ బ్యాటర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ హౌస్ వైఫ్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి. ఒక 2 days మీరు ఇడ్లీగా తిన్నా కూడా 3rd day బోర్ అనిపిస్తే ఇలా ఊతప్పంలా కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. దానికోసం స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం దోశ కంటే మందంగా పిండిని పరుచుకున్నాక పైనుంచి ఆనియన్స్, ఇష్టమైతే పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర, అలానే కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని పైన వేసుకోవచ్చు. అలానే సన్నగా తురిమిన అల్లాన్ని కూడా వేయొచ్చండి. ఇలా పైనుంచి కొంచెం జీలకర్రని స్ప్రింకిల్ చేసుకొని ఇలా కొంచెం కారపొడి వేసుకొని మనం చుట్టూ ఆయిల్ అనేది వేసుకొని బాగా కాల్చుకున్నాక రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారపొడి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఒకవైపు బాగా కాలాక ఇంకో వైపుకు కూడా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కాల్చుకున్నాక సర్వ్ చేసుకోండి. అంతేనండి, మీకు నచ్చితే పైన ఒక స్పూన్ వరకు ఇలా గీ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. మీ ఫేవరెట్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ స్పంజీగా ఉండి స్మూత్గా ఉండే ఇడ్లీ రెసిపీ, దాంతోపాటుగా ఆంధ్ర స్టైల్ ఊతప్పం రెసిపీ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బాయ్, టేక్ కేర్.